ఈరోజు చికెన్ ఫ్రై చూపిస్తున్నాము. థాలీలో యాడ్ ఆన్ కర్రీలా ఇస్తున్నాం. ఇది ఈ చికెన్ ఫ్రైకి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాం, కొంచెం హోమ్ గరం మసాలా వేస్తున్నాం. అవి ఫ్రై అయ్యే టైంకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేస్తాము దీంట్లో. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ వేసి దాంట్లో వాటర్ వచ్చేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాం వాటర్ రావడానికి, కొంచెం పసుపు వేస్తున్నాం. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మొత్తం పోయేలాగా స్లోగా నీళ్ళు మొత్తం పోయేలాగా అలా కుక్ చేయాలి. ఈ టైంలో కరివేపాకు వేస్తే కరివేపాకు ఫ్లేవర్ బాగా వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్ ఆల్మోస్ట్ పోయింది. ఇప్పుడు దీంట్లో కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, సో కారం మసాలా అదంతా వేసాం కదా. సో ఇప్పుడు అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి కింద నుంచి, కానీ ముక్క చెదరకూడదు. ఆల్మోస్ట్ ఫ్రై అయ్యే టైంకి కోకోనట్ పౌడర్ వేస్తున్నాం, డ్రై కోకోనట్ పౌడర్. సో లాస్ట్కి కొత్తిమీర. ఇందాక మనం చేసిన చికెన్ ఫ్రై ఉంది కదండి, అది మనం బేసిక్గా థాలీకి యాడ్ ఆన్ కర్రీ కింద ఇస్తున్నాం అనమాట. హాఫ్ పోర్షన్ ఉంటుంది యాడ్ ఆన్ కర్రీ. అండ్ ఆల్సో ఇప్పుడు సేమ్ ఫ్రై పీస్ పులావ్ కూడా ఇదే ఫ్రై ఇస్తున్నాం. సో మీరు చూడొచ్చు చికెన్ మొత్తం కంప్లీట్గా రోస్ట్ అయిపోయి ఉంటుంది. సో బిసిలో మేము చేసే ప్రతి ఐటెం ఏంటంటే అంత ఫ్యాన్సీగా ఏమీ ఉండవు అనమాట. మనం ఇంట్లో ఎలాగైతే రెగ్యులర్గా చేసుకుంటామో అలాగే ఉంటాయి. కొంతమంది వాళ్ళ హోమ్ ఫుడ్ని మిస్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి దగ్గరగా ఉండడానికి ఇంట్లో మనం అమ్మ వాళ్ళు కానివ్వండి, అమ్మమ్మ వాళ్ళు కానీ ఏవైతే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనకి మంచి డిష్ ఎలా చేస్తారో మేము కూడా అలాగే ప్లాన్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ని సేమ్ మన ఇంట్లో ఎంత కేర్ఫుల్గా ప్రిపేర్ చేస్తారో అంతే కేర్ఫుల్గా ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు వచ్చేది మాన్సూన్ సీజన్ కాబట్టి వేడిగా అలా తినాలనిపిస్తుంది కదా. నాకు ఇష్టమైనవి ఏంటంటే చికెన్ ఫ్రై తినడం, అయితే సాంబార్ కానీ రసం కానీ ఉండాలి. అండ్ చికెన్ ఫ్రైకి ఎప్పుడు బోన్ పీస్ ఉంటేనే బాగుంటుంది. సో ఎవరైనా థాలీ ఆర్డర్ చెప్పుకున్న వాళ్ళు యాడ్ ఆన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చికెన్ ఫ్రై ఒకటి ట్రై చేయండి, బాగుంటుంది. స్విగ్గీ అండ్ జొమాటోలో మనం ఏదైతే థాలీ పెట్టాం మినీ థాలీ, దాంట్లో కూడా యాడ్ ఆన్కి ఉంది చికెన్ ఫ్రై. సో డెఫినెట్గా ట్రై చేయండి, బాగుంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ టు డూ ఎనీథింగ్ ప్లీజ్ లెట్ us know అండి. డెఫినెట్గా మేము అవి చేస్తాము.